సరే అధికారం అనే విషయం మరి మర్చిపోండి అని బీఆర్ఎస్ నేతలకి బ్యాక్ కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ యాదవ్ ఉన్నారు. చరణ్ గారు, బ్రేక్ ముందు ఇద్దరు మాట్లాడింది విన్నారు కదా, బీజేపీ బీఆర్ఎస్లు. సరే ప్రగల్భాలని మాధవ్ గారు అన్నారు. అంటే మీరు అసలు స్థానిక సంస్థల ఎన్నికల దగ్గరే మీకు అవకాశం లేదని చెప్తున్నారు. మీరేమో 10 ఏళ్ల దాకా మాతోనే ఉంటారు తెలంగాణ ప్రజలని చెప్తున్నారు. ఎట్లా సార్? ప్రధానంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రం ఎందుకు గెలిపించారంటే, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎట్లయినా అధికారంలోకి వస్తుంది కదా, మరి తెలంగాణకి ఏమైనా ప్రయాణం చేస్తారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. తెలంగాణకు ప్రత్యేకంగా అనా పైస కూడా తీసుకురాలేకపోయారు. ఒప్పందంలో భాగంగా తెలంగాణకు 41 పైసలు ఇవ్వాలి. ఆ 41 పైసలు 38 పైసలు మాత్రం కేంద్రం ఇస్తామని ఇంకా 3 పైసలు ఎగ్గొడతా ఉన్నారు. ఆ 41 పైసల్లో 59 పైసలు ఇంకా మహారాష్ట్ర నుంచి తీసుకుపోయి వేరే రాష్ట్రాల్లో ఖర్చు పెడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికార రాష్ట్రాల్లో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకోండి, బీహార్ తీసుకో, 3 నుంచి 4 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అరే మొన్న బీహార్ కు మఖానా బోర్డు ఇచ్చారు, 59,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు, పెద్ద ఎత్తున 59,000 కోట్ల రూపాయలు అదేవిధంగా బీహార్కి ఇస్తే తెలంగాణకు అదనంగా తెచ్చింది గుండు 0. ఇక భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. మొన్న కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్స్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలిచింది. అదే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ 3 కలిసి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోతే భారతీయ జనతా పార్టీ గెలిచింది. అదే కాకుండా మీరు అదేవిధంగా మహబూబ్నగర్ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే అక్కడ భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలి. వాళ్ళకి దాదాపు 150 ఓట్లు ఉన్నాయి. వారు పోటీ చేయకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం మీరు చూస్తాం, కంటోన్మెంట్ ఎలక్షన్ అయితే బీఆర్ఎస్ పార్టీ 3rd. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 2005లో 5 ఎంపీలు, 2009లో 2, 2014లో 11 మంది, 2019లో 9 మంది. ఈ రోజు గుండు 0. 7 స్థానాల్లో డిపార్ట్మెంట్ అయిన పరిస్థితి. అదే కాక 2 స్థానాలు మైపాల్ ఖమ్మంలో మాత్రమే 2nd వచ్చిన పరిస్థితి. కంటోన్మెంట్ జరిగితే 3rd పోయిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ తెలంగాణ సమాజంతో కూడా గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణకు భారతీయ జనతా పార్టీ చేసింది గుండు 0. అదే కాకుండా బీసీలకు సంబంధించి ఇప్పుడు 42% తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ పరంగా 100కు 100% ఎలాంటి చేయాల్సినటువంటి అదేవిధంగా నిబంధనలు కావచ్చు, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, కోర్టులో ఉన్నటువంటి వివాదాలు అన్ని పరిష్కరించి కేంద్రాన్ని పంపారు. కనీసం బీసీ బిల్లు పాస్ చేపిస్తేనే తెలంగాణ సమాజం హర్షిస్తారు. మరి ఎందుకు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఏం చెప్తారు? 90 మంది బీసీ ఎంపీలు ఉన్నారని అంటారు, 26 మంది కేంద్ర మంత్రులు బీసీని చేసిన అంటారు, బీసీ ప్రధానమంత్రి అని చెప్తారు. బీసీ బిల్లు మాత్రం ఆమోదించరు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. ఆ బిల్లును ఆమోదింపజేస్తే తెలంగాణ సమాజం కూడా సరే భారతీయ జనతా పార్టీ ఓట్లు వేసిన కనీసం ఆ బీసీ బిల్లులను ఆమోదింపజేసిన చెప్పేసి తెలంగాణ సమాజం హర్షిస్తారు. బీసీ బిల్లును పట్టించుకోరు, బీసీల గురించి మాట్లాడి ఓబీసీ ప్రధానమంత్రి అంటారు. 50 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు ఇచ్చింది 3% మాత్రమే. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎంతసేపు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో వాళ్ళు అనుకున్నటువంటి అన్ని అయిపోయినాయిగా. ఎలక్షన్లు వచ్చిన వాళ్ళు బాలాకోటు, పుల్వామా, అదే 370 ఆర్టికల్, ఉమ్మడి పౌరసత్వం, రామ మందిరం అన్ని అయిపోయినాయి. ఈసారి బీసీల పేరు మీద దేశంలో చట్టం చేయబోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. మరి ఆ బీసీల కోసం చట్టసభలో నేను రిజర్వేషన్ తీసుకొస్తే భారతదేశ ప్రజలంతా హర్షిస్తారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండియా కూటమి కూడా మద్దతు ఇస్తానికి సిద్ధంగా ఉంది. రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకు సంబంధించిన అంశాన్ని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడబోతా ఉన్నాడు. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత 42% రిజర్వేషన్ అని చెప్పేసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు చేసిన ధర్నాకు పోయి జనగాల్లో కులగణన పెట్టండి అని చెప్తే ఏకంగా భారత ప్రభుత్వం ఒప్పుకున్న పరిస్థితి మనం చూసినాం. సింధూరు ఆపరేషన్ ద్వారా దేశ ప్రజలకు కూడా అర్థమైంది భారతదేశంలో ఏం జరుగుతా ఉంది. మరి ఎందుకు ఆ యుద్ధం స్టార్ట్ కాకముందు అఖిల పక్షాలు పిలిచి పెద్ద ఏం చేద్దామని చెప్పి అడిగింది. యుద్ధం ముగింపు సందర్భంగా అఖిల పహల్గాము సింధూర్ ఎందుకు వచ్చాయి సార్? అదే సార్, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా వాళ్ళకి సింధూర్ ఎందుకు బీహార్ ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి కాబట్టి మా ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ ని మనం ఈ రాజకీయాల్లోకి తీసుకురావడం సింధూర్ ఆపరేషన్ మీద చర్చ జరుగుతా ఉంటే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత బీసీలంతా కూడా జనగణలో కులగన పెడతారు కదా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీద ఆ ఏదైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్ చేసుకునే కాంగ్రెస్ టాక్స్ అబౌట్ ది ఆర్మీ. ఇవాళ ఆర్మీ జవాన్లు ఇవాళ ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వాళ్ళు చేసినప్పుడు ఇవాళ వాళ్ళని తీసుకొచ్చి మీరు రాజకీయాల్లోకి లాగటం అనేది నిజంగానే చాలా నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఏం జరిగింది ఏంటి ఇవి కేంద్ర స్థాయిలో
వ్యూహాలు ఉంటాయి, అనేక స్ట్రాటజీస్ ఉంటాయి. నేనే ఉంటున్నానంటే భారతదేశం అంతా కూడా ఈ ఆపరేషన్ సింధూర్లో ప్రధానమంత్రి వెనకాల నించున్నాం కదా. సో వాళ్ళకి వదిలేద్దాం. నేనేమంటానంటే ఈ రాజకీయాల్లోకి ఆపరేషన్ సింధూర్ వ్యవహారం వదిలేసి మిగతా 100 అంశాలు ఉన్నాయి కదా, మిగతా 100 అంశాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. మేము అన్నిటి మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. తెలంగాణకి ఎన్ని నిధులు తీసుకొచ్చారో భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలా. భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పకుండా ఏదో భారతీయ జనతా పార్టీ ఏదో తెలంగాణ కనీసం సన్న బియ్యంలో వారి పాత్ర ఏందో చెప్పాలి సార్. సన్న బియ్యంలో వాళ్ళు ఇస్తున్నటువంటి వాళ్ళు 30 లక్షల రేషన్ కార్డులో మాత్రమే వాళ్ళు పరిహారం 51% ఇస్తా ఉన్నారు. 5 కిలోల వరకు మాత్రమే వాళ్ళు భరిస్తా ఉన్నారు. 6 కిలోల వరకు రాష్ట్ర ప్రభుత్వం 100% మేము ఇస్తాం. దాదాపు రాష్ట్ర ప్రభుత్వమే 8,000 కోట్ల రూపాయలు అదనంగా భరిస్తా ఉంది. ఏమనంటే సన్న బియ్యంలో కేంద్రం వాడుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తారు. కాదు ఇప్పుడు కాదు బీజేపీ బీఆర్ఎస్ లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకుని వెళుతుంది? ఏడాదిన్నరలో చెప్పిన ప్రామిసులు డెలివరీ చేయలేకపోయింది. అంటే గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకున్నా కూడా పెదవి విరుస్తున్నారు అని బీఆర్ఎస్ అనేది, ఇవాళ బీజేపీ వైపు చూస్తున్నారు అనేది రెండోది. ఇవన్నీ చెప్పుకోలేక ఇవాళ బీసీ అనే కార్డుని తెర ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్లే చేయాలని చూస్తోంది అనేది కూడా పొలిటికల్ విమర్శ వస్తుంది. చరణ్ గారు, సార్ మేము 417 హామీలు ఇస్తే 180 హామీలు నెరవేర్చాము. విద్య, వైద్యం, సేద్యం చర్చ చేద్దామా చెప్పండి. అసెంబ్లీ సమావేశాలు పెడతానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేసీఆర్ గారు అసెంబ్లీ ఫార్మేట్ లో లేఖ రాస్తే అసెంబ్లీ పెట్టి ఓ రోజు కృష్ణా జలాల మీద, ఇంకో రోజు గోదావరి జలాల మీద, ఇంకో రోజు కేసీఆర్ గారు 9 సంవత్సరాల పరిపాలన మీద, కాంగ్రెస్ ప్రభుత్వం 1.5 year లో భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల పరిపాలన మీద చర్చ చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. 180 అంశాలు నెరవేర్చాం. అంటే నాకు కాంగ్రెస్ పార్టీ ఆ కంపేరిజన్ ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను